డాక్టర్ రాములు కొత్తపల్లి నమస్కృతి యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచాల్సిందిగా కోరుతున్నాము. ఈరోజు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నటువంటి తెలుగు పాఠ్యాంశాలలో ఉన్నటువంటి మొదటి పాఠ్య భాగమైనటువంటి శ్రీకృష్ణ రాయబారం అనేటటువంటి పాఠంలో ఈ సారపు ధర్మము అనేటటువంటి పద్యాన్ని మనం వివరించుకోబోతున్నాము. ఈ పద్యం మనకు ఈ నేటి సమాజానికి ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు పాండవుల తరపున ధృతరాష్ట్రుని దగ్గరికి పోయి ధృతరాష్ట్రుని కుమారులైనటువంటి కౌరవులు చేసే అధర్మాలను అన్యాయాలను ఏ విధంగా నిమ్మకు నీరెత్తినట్లుగా చూస్తున్న ఆ ధృతరాష్ట్రుడికి అర్థమయ్యే రీతిలో చెప్పేటటువంటి సందర్భం ఏంటి అంటే, సారపు ధర్మము విమల సత్యము పాపము చేత బొంకు చేపారము పొందలేక చెడబారినదైన అవస్థ దక్షులు యవ్వారలు పేక్ష చేసిరది దక్షులు యవ్వారలు ఉపేక్ష చేసిరది వారల చేతకు గాని ధర్మ నిస్తారకమయ్యో సత్య శుభదాయకమయ్యును దైవముండెను. ఇక్కడ శ్రీకృష్ణుడు పాండవుల పక్షాన కౌరవుల దగ్గరికి వెళ్ళి కౌరవులు చేసే దుర్మార్గాలను పాండవుల విషయంలో వాళ్ళకు పెట్టే కష్టాలు నష్టాలు వాళ్ళని అనేక రకాలుగా పెట్టే ఇబ్బందులు అనేవి ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు రావాల్సినటువంటి రాజ్యభాగాన్ని అడగడానికి వారి తరపున వెళ్ళినప్పుడు ఆ ధృతరాష్ట్రునికి చెబుతా ఉంటాడు శ్రీకృష్ణుడు. ఏమనయ్యా అంటే, ఓ ధృతరాష్ట్ర మహారాజా, నీ కుమారుడు నీ తమ్ముని కుమారుల యొక్క పాండవుల యొక్క విషయంలో ఎన్నో రకాల దుర్మార్గాలు చేస్తున్నారు. అధర్మంగా, అసత్యంగా, అన్యాయంగా, అబద్ధాలాడుతూ అన్ని రకాలమైనటువంటి దారుణాలకు ఒడిగడుతున్నారు. వాటిని నువ్వు ఒక తండ్రిగా పూర్వవంశ పెద్దగా ఆపగలిగే శక్తి ఉండి కూడా నువ్వు ఆపలేకపోతున్నావు. ఇది కరెక్ట్ కాదు. నువ్వు ఇలాగే గనక కొనసాగిస్తూ వాళ్ళ యొక్క ఆగడాలకు నువ్వు అడ్డుకట్ట వేయకపోతే రేపు వాళ్ళందరినీ దహించి వేస్తుంది. నువ్వు ఈ రోజు నీ కుమారుడు చేసే ఆగడాల వల్ల నీ తమ్ముడు కుమారుడు ఇబ్బందులు పడుతున్నారు, కష్టాలు పడుతున్నారని నువ్వు భావిస్తూ మనసులో ఏమైనా సంతోషం ఉండవచ్చేమో, కానీ ఈరోజు ఆ అధర్మము అన్యాయము అనేటటువంటిది రేపు నిన్ను నీ యొక్క వంశాన్ని నీ యొక్క పుత్రులందరినీ కూడా దహించి వేస్తుంది, కురు వంశాన్ని మొత్తాన్ని నాశనం చేస్తుంది అని ఇండైరెక్ట్గా శ్రీకృష్ణ పరమాత్ముడు ధృతరాష్ట్రునికి చెప్తున్నారు. ఈరోజు ఈ పద్యంలో తాత్పర్యం ఏదైతే ఉందో, సారాంశం ఏదైతే ఉందో అది ఈ యొక్క అర్థాలను మనం పరిశీలించినప్పుడు ఒక్కొక్క పాదాన్ని బట్టి ఒక్కొక్క దగ్గర ఈ యొక్క అర్థ తాత్పర్య ప్రతిపదార్థాలను వివరించడం జరిగింది. సారపు ధర్మము అంటే సారపు అంటే శ్రేష్టమైన ధర్మము అని అర్థం, అంటే గొప్పనైన ధర్మము అని అర్థం. విమల సత్యము అంటే మలినం లేనటువంటి సత్యవాక్కు కలిగినది, అలాంటిది గొప్పనైనటువంటి సత్యం అని చెప్పవచ్చు. ఇక్కడ నిర్మలమైన సత్యం అని కూడా రాసుకోవచ్చు. అలాగే పాపము చేత అన్నాడు. పాపము చేత అనగా, పాపం అంటే తెలుసు మనకు, ఏదైతే చెడు ఉంటుందో ఆ చెడుని మనం పాపం అంటాం. కాబట్టి ఆ పాపము ఏదైతే ఉందో ఆ పాపము చేత బొంకు అంటే బొంకడం అంటే అబద్ధాలు ఆడటం అని అర్థం. బొంకడం చేత పారము పొందలేక అంటే పారము పొందలేక అంటే అంటే ఇట్లాంటి వాటి వలన ఒక స్థాయికి రాకపోవడం, గట్టు చేరుకోకుండా ఉండడం అని అంటా ఉంటాడు. ఇక్కడ గట్టు చేరలేక అని అర్థం, అంటే ఒడ్డుకు చేరుకోలేక అని కూడా అర్థం. చెడలు పారినది అయిన అవస్థ అంటే ఇలాంటి సారపు అంటే విమల శ్రేష్టమైనటువంటి సత్యం కాకుండా, మలినం లేని సత్యం లేకుండా, పాపాలతోటి అబద్ధాలతోటి ఏ వ్యవస్థ అయితే, ఏ సంస్థ కావచ్చు, వ్యవస్థ కావచ్చు, సమాజం కావచ్చు, వ్యక్తులు కావచ్చు, అన్నీ కూడా ఏమవుతున్నాయంటే ఒక ఉన్నతమైన స్థానానికి చేరుకోలేవు అనేటటువంటిది ఇక్కడ అర్థం. అట్లాంటి ఈ అవలాసనాలన్నిటితో కూడినటువంటి ఆ వ్యవస్థ చెడడానికి సిద్ధంగా ఉన్నా అని అర్థం.
ఓకేనా? ఇక్కడ వాస్తవం చెప్పింది ఏది? ఇక్కడ గొప్పనైనటువంటి లక్షణాలు చెప్పాడు. ధర్మం అంటే గొప్పనైన ధర్మం లేదు ఇక్కడ. ఎక్కడ కురువంశంలో ఆ రోజు ధర్మరాజు విషయంలో కావచ్చు, పాండవులు కౌరవుల మధ్య విషయంలో ఈ కౌరవులు పాండవుల పట్ల చేసేటటువంటి వ్యవహారంలో ఇక్కడ చెప్పిన గొప్ప లక్షణాలు లేవు. గొప్ప ధర్మం లేదు, గొప్ప సత్యం లేదు, గొప్పమైనటువంటి మంచి పనులు లేవు, సత్యం నిజాలు అసలే లేవు, అన్ని అబద్ధాలు, అంత కుట్రలు కుతంత్రాలతోటి వాళ్ళు కౌరవులు పాండవుల పట్ల వ్యవహరించిన తీరుతెలు. కాబట్టి ఈ లక్షణాలు కాకుండా వీటికి వ్యతిరేకమైనటువంటి లక్షణాలతోటి కౌరవులు వ్యవహరిస్తున్నారు కాబట్టి పాండవుల పట్ల అలాంటి వ్యవస్థ నాశనం అవ్వడానికి సిద్ధంగా ఉంది. దాన్ని ఆపడానికి అంటే దక్షులు వ్యవస్థ దక్షులు ఎవరైతే ఉన్నారో ఆపడానికి సిద్ధంగా ఉండి శక్తి కలిగి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చక్కదిద్దేవారు అని అర్థం. ఎవరు? కురువంశ పెద్దలు భీష్ముడు కానీ, ధృతరాష్ట్రుడు కానీ, ద్రోణాచార్యుడు కానీ, కృపాచార్యుడు కానీ, సకల మేధావులు చాలా మంది ఉన్నారు బలవంతులు. కానీ కళ్ళ ముందు జరుగుతున్న అన్యాయాలను కళ్ళప్పగించి చూశారే తప్ప ఆపడానికి ప్రయత్నం చేయలేదు. అందుకని కురుక్షేత్ర మహాసంగ్రామంలో అందరూ కూడా అంతమయ్యారు. కాబట్టి ఈ పద్యం చెప్పేటటువంటి విషయంలో ఎవరు దక్షులు ఎవరంటే ఇప్పుడు చెప్పిన వారు ఉపేక్ష చేసి అంటే అశ్రద్ధ చేస్తారు, ఆపడానికి ప్రయత్నం చేయకుండా ఉంటారు. అది ఆ విధంగా వారు అంటే వారికే చేదు కలిగిస్తుంది, కాబట్టి హాని కలిగిస్తుంది. కాబట్టి ధర్మ నిస్తారకమయ్యను అంటే ధర్మం అనేది కనుక ఉద్ధరించేది, కానీ ధర్మ నిస్తారణ ధర్మం ఉద్ధరించేది, కాపాడేది. సత్య శుభదాయకమయ్యను అంటే సత్యానికి మేలు కలిగించేది. దైవం ఉండేడని, దైవం అనేటటువంటిది నిజంగా ఉంటే ఆ ధర్మము, ఆ సత్యము, ఆ యొక్క పాపం నుంచి ఆ ధర్మము సత్యాలను కాపాడుతూ పాపం నుంచి వాటిని అన్నిటికీ మాత్రమే కాదు వ్యవస్థను కూడా కాపాడుతుంది. దైవం ఉండేది నిజంగా ఉంటే దైవము అని చెబుతూ, మన ఇంటి పక్కన ఒకటి ఇల్లు కాలుతుంటే, మన పక్కవాడి ఇల్లు కాలుతుంటే మనం ప్రేక్షక పాత్ర వహిస్తే ఆ ఇల్లు కాలిన తర్వాత నెక్స్ట్ మన ఇంటికే ఆ అగ్ని అనేది దహించి వేస్తూ ఉంటుంది. కాబట్టి వాడు మన శత్రువు, మనకు సంబంధం లేదు, మన ఇల్లు కాదు కదా, తగలబడుతుంది అని కనుక మనం అనుకుంటే పక్కనే ఉన్నటువంటి వరుసలో ఉన్నటువంటి ఏ ఇల్లు అయితే ఉంటుందో ఆ ఇంటి కూడా అదే స్థితి ఏర్పడుతుంది. కాబట్టి మన కళ్ళ ముందు ఈరోజు సమాజంలో జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను, అధర్మాలను మనము కళ్ళప్పగించి చూడకుండా, ప్రేక్షపాత్ర నిమ్మక నేరెత్తినట్టు వ్యవహరించకుండా, శక్తి ఉండి కూడా మన కళ్ళ ముందు జరిగే అన్యాయాలను, అక్రమాలను ఆపకపోతే ఆ యొక్క అన్యాయము, అధర్మం మనని కూడా దహించి వేస్తుంది భవిష్యత్తులో అనే ఒక నగ్న సత్యాన్ని ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ మన కళ్ళగట్టినట్టుగా చెప్తున్నాడు.